రాత్రికాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడువై ఉన్న దేవా, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. గడిచిన ఉదయము మొదలుకొని ఈ రాత్రి, ఈ సమయము, ఈ క్షణము వరకు మమ్మల్ని ప్రేమించి కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఈ రోజున మా ప్రయాణాలలో మీరు మాకు రక్షణ దయచేశారు. ఏ ప్రమాదాలు, ఏ అపాయాలు మా దరికి చేరకుండా కాపాడారు తండ్రి. కృతజ్ఞతలయ్యా. మా పనులలో మమ్మల్ని ఆశీర్వదించినందుకు, జ్ఞానముతోనూ బలముతోనూ శక్తితోనూ నింపినందుకు, ఫలించేవారిగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా ఈ రోజంతటిలో మాకు తోడై ఉన్నారు తండ్రి. ఏ లోటు లేకుండా సర్వ సమృద్ధి కలిగి మమ్మల్ని పోషించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా తండ్రి, ఈ రాత్రి వరకు కూడా మేమందరము కూడా సజీవులంగా ఉండి మరొకసారి కుటుంబంతో చేరి ఈ విధంగా మిమ్మల్ని స్తుతించుకొనుటకు, మీ నామాన్ని గణపరచుటకు, ప్రార్థించుకొనుటకు ఇచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞతావందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. 2వ దిన వృత్తాంతములు 19వ అధ్యాయము 11వ వచనము. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఎస్ లార్డ్, ఆమెన్. అవును నాయనా, ఈ రాత్రిన మాలో ఉన్న ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరైతే వారి యొక్క బలహీనతలను చూసి, వారి ఎదురుగా ఉన్న సమస్యను చూసి, వారి కుటుంబంలో ఉన్న ప్రతికూల పరిస్థితులను చూసి అయా భయపడుతున్నారో, బాధపడుతున్నారో వారికి మీరు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. ధైర్యం వహించమని అంటున్నారు నాయనా. అయా, వారితో పాటు మీరు ఉండి వారికి మేలు చేయబోతున్నారని కూడా తండ్రి వారికి రూఢీపరుస్తున్నందుకు, వారిని వాక్యం ద్వారా బలపరుస్తున్నందుకు స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయా. మీరు వారికి తోడై ఉంటుండగా వారి యొక్క ప్రతి కార్యమును కూడా సఫలపరచమని, వారి యొక్క ప్రతి హృదయ ఆలోచనలన్నీ కూడా అయా వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, ఎంతోమంది బిడ్డలు అనారోగ్యము అనే సమస్య చేత బాధపడుతున్నారు తండ్రి. శారీరకపరమైన బలహీనతలు, కృంగుదలలు ప్రభువా, అపవాది క్రియల చేత తండ్రి పీడింపబడుతున్నారు, మానసికంగా కృంగిపోతున్నారు తండ్రి. అయా, వారందరినీ కూడా మీ యొక్క గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయా, వారికి మంచి ఆరోగ్యము, సంపూర్ణ ఆయుష్ను దయచేయండి తండ్రి. ఆయన ఆర్థికంగా ఎవరైతే కష్టాలు పడుతున్నారో ప్రతి ఆర్థిక పరిస్థితి నుంచి యేసు నామములో వారికి విడుదల దయచేయండి. అప్పుల నుంచి విడుదల దయచేయండి. తలగానే కానీ తోకగా ఉండను అన్న మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి తండ్రి. అయా, ఎవరైతే కుటుంబాల్లో అశాంతితో, సమస్యలతో ఉన్నారో ప్రభువా, వారి కుటుంబాన్ని శాంతి సమాధానాల చేత నిలవబెట్టండి నాయన. అయ్యా, ప్రతి ఒక్కరి మధ్య ప్రేమను, ప్రతి ఒక్కరి మధ్య సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నైట్ డ్యూటీలో ఉన్న వారిని బట్టి, నైట్ ట్రావెలింగ్ చేస్తున్న ప్రతి బిడ్డను బట్టి కూడా అడుగుతున్నాం. వారికి మీరు క్షేమాన్ని దయచేయండి. సురక్షితంగా వారి గమ్యస్థానాలకు వారిని చేర్చండి నాయన. కోర్టు కేసుల్లో, ల్యాండ్ ఇష్యూస్లో చిక్కుబడ్డవారు ఉన్నారు నాయన, మోసపోతున్న వారు ఉన్నారు. మీరే వారికి న్యాయమును తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువ. గర్భఫలము లేక ఎంతోమంది నాయన కృంగిపోతున్నారు ప్రభువ. బిడ్డలకు సంతానమును దయచేయండి. వారి లోపాలన్నీ కూడా సవరించమని ప్రార్థిస్తున్నాము. లోన్స్ కొరకు, గృహాల కొరకు, పెన్షన్స్ కొరకు, మరి దేని కొరకైతే అప్లై చేసుకొని ఉన్నారో అవన్నిటిని కూడా తండ్రి యేసు నామములో బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి. అయా, వివాహాల విషయాల్లో కూడా మీ కార్యమును జరిగించండి. సాటి అయిన సహాయమును తండ్రి బిడ్డలకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువ. వివిధ దేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ మీరు రక్షణ దయచేయండి నాయన. వారికి మీరు తోడై ఉండండి. ఇమిగ్రేషన్స్, వీసాలు తండ్రి విషయాల్లో సహాయం అనుగ్రహించండి. వారి ప్రయాణాల్లో కూడా మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి, ఈ రాత్రి సమయంలో మా దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేశ ప్రజలను, దేశ సైనికులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. మా గృహాల చుట్టూ ఈ రాత్రిన మీ యొక్క అగ్ని కంచె మరొకసారి దయచేయమని, మేమందరము కూడా సేద తీరబోతుండగా కంటి నిండా సుఖవంతమైన నిద్రను మాకు అనుగ్రహించమని,
అయ్యా, ఏ ఒక్కరికి ఎటువంటి బలహీనతలు, భయాలు, నిద్రలేమి సమస్యలు, పీడకలల సమస్యలు లేకుండా సుఖముగా సేద తీరే భాగ్యమును దయచేయమని మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిన పెడుతుండగా ప్రతి ఒక్క అపవాది క్రియ నుంచి, శత్రువుల నుంచి, దొంగల నుంచి, అపాయము కలిగించే ప్రతి పరిస్థితి నుంచి రాత్రంతా మీరే మమ్మల్ని భద్రపరచమని, మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ సన్నిధిని మేమందరం సజీవులుగా చేరి స్తుతించుటకు, ఆరాధించుటకు, మిమ్మల్ని మహిమపరచుటకు కృప చూపించమని యేసు క్రీస్తు వారి నమ్మకమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.